సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking. సో ఈరోజు ఈ వీడియోలో మనము చైన్ ఎలా క్లీన్ చేయాలి ఇంట్లోనే అనేది చూద్దాము. సో ఈ వీడియో చేయమని చాలామంది అడిగారండి. అండ్ మనకి ఇంట్లో చైన్ క్లీన్ చేసుకున్నట్టయితే మనకి చాలా ఈజీ అవుతుంది కదా, ఎటైనా లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు కానీ. మీకు తెలుసు కదా, నేను ఈ మధ్యన చాలా లాంగ్ రైడ్స్ చేశాను. అండ్ దెన్ చైన్ మొత్తం బురద స్లష్ కొద్దిగా అదంతా మట్టి, మనం ప్రాపర్గా ఆఫ్ రోడింగ్ చేయకపోయినా కానీ మనం హైవేలో వెళ్ళినా కానీ డస్ట్ అనేది పట్టేస్తుంది కదా చైన్కి. సో ఏమవుతుందంటే కరకర ఒక రకమైన సౌండ్ వచ్చేస్తుంది. సో ఈరోజు మనం అది ఇంట్లో ఎట్లా క్లీన్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. సో మనకి కావాల్సినవి ఓన్లీ 3 ఐటమ్స్ అండి. ఒకటి ఏంటంటే మనకి WD-40 అని చెప్పి దొరుకుతుంది కదా, ఇది ఒకటి తీసుకోండి. అండ్ దెన్ ఇది లేకపోయినా కానీ మనం రెగ్యులర్గా ఇంట్లో కిరోసిన్ ఉంటుంది కదా, కిరోసిన్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లాంటి స్పెసిఫిక్ ఐటమ్స్ ఎందుకంటే ఇట్ విల్ మేక్ అవర్ లైఫ్ ఈజియర్ అనమాట, అంతే. సో చాలామంది పెట్రోల్, డీజిల్ వీటితో కూడా క్లీన్ చేయొచ్చు అని చెప్తుంటారు, కానీ బెటర్ నాట్ టు గో ఫర్ దోస్ ప్రోడక్ట్స్ అనమాట. ఎందుకంటే వాటికి రస్టింగ్ తీసేసే కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. సో బెటర్ గో ఫర్ ఇట్లాంటి ప్రోడక్ట్స్. దీస్ ఆర్ డెడికేటెడ్లీ మేడ్ ఫర్ చైన్ క్లీనింగ్, లేకపోతే ఇట్లాంటి ప్రాసెస్. దీనికి చాలా యూజెస్ ఉన్నాయి WD-40కి. నేను అది కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, ఏమేమి చేయొచ్చు WD-40 యూజ్ చేసి అని చెప్పి. కానీ ప్రస్తుతానికి అయితే మనం చైన్ క్లీన్ చేద్దాం దీంతో. అండ్ దెన్ ఇంకోటి మనకి కావాల్సింది ఏంటంటే ఇట్లాంటి బ్రష్ అండి, చైన్ క్లీనింగ్ బ్రష్ అంటాం కదా. ఈ చైన్ క్లీనింగ్ బ్రష్ ఏంటంటే, సో జనరల్గా చెప్పాలంటే టూత్ బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్తో కూడా మనం చైన్ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇట్లాంటి స్పెసిఫైడ్ ప్రోడక్ట్స్ ఎందుకంటే ఇట్ విల్ మేక్ అవర్ లైఫ్ ఈజీ అనమాట. మనం ఇప్పుడు చైన్ క్లీన్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఇటు 3-వే బ్రష్ ఉంటుంది కాబట్టి సో చైన్ ఇట్లా రన్ చేస్తే సరిపోతుంది, టాప్ బాటమ్ అండ్ వన్ సైడ్కి ఇది క్లీన్ అయిపోతుంది. మనం టూత్ బ్రష్ పెట్టామనుకోండి, అది పైన రబ్ చేయాలి, కింద రబ్ చేయాలి, 2 సైడ్స్ రబ్ చేయాలి కదా. సో దట్ విల్ టేక్ మోర్ టైం అనమాట. సో ఇట్లాంటి డెడికేటెడ్ టూల్స్ ఏంటంటే మనం ఏదైతే వర్క్ చేద్దాం అనుకున్నామో, ఏదైతే టాస్క్ చేద్దాం అనుకున్నామో వాటికి దిస్ విల్ మేక్ అవర్ లైఫ్ ఈజీ అనమాట. ఈజీగా అయిపోయేటట్టు మనం అనుకున్నది ఇట్లాంటి టూల్స్ యూజ్ అవుతాయి. ఇదే వాడాలా అంటే అక్కర్లేదు. సో చెప్పాలంటే ఒక పుల్లతో కూడా క్లీన్ చేసుకుంటూ కూర్చోవచ్చు రోజంతా చైన్. కానీ ఇది నేను 78 రూపీస్కి తీసుకున్నానండి అమెజాన్లో. లింక్ నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో పెడతాను. వాల్యూ ఫర్ మనీ అండ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ ఈ WD-40 వచ్చేసి నేను ఐ పర్చేస్డ్ ఇట్ ఫర్ 350 రూపీస్ అండి. ఇది వచ్చేసి 420 ml ఇది. సో ఇది చాలా కాలం వస్తుంది నాకు తెలిసి మన యూసేజ్కి. అండ్ దెన్ మనకి చైన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత యూజ్ అయ్యేది చైన్ లూబ్ అండి. సో రోల్ ఆన్ అని చెప్పి నేను లాస్ట్ రైడ్లో యూజ్ చేశాను కదా. సో ఫ్రెండ్స్, ఎట్లా ఇక్కడ ఆగాము కదా, పెట్రోల్ అయితే కొట్టించేసాను. 10.51 లీటర్స్ వచ్చింది అండ్ కాస్ట్ వచ్చేసి 890 రూపీస్ పడింది. సో ఎట్లాగో ఆగాం కదా అని చెప్పి చైన్ కూడా లూప్ చేసేస్తున్నాను. చైన్ లూప్ అయితే తెచ్చాను, నాతో ఉంది. సో ఇది నేను తీసుకున్న చైన్ లూప్. ఇదేంటంటే రోల్ ఆన్ అని ఉంది. సో మంచిర్యాలలో అడిగితే దిస్ ఇస్ ద బెస్ట్ చైన్ లూప్ అని చెప్పారు. ఎక్కడ ఎవరిని అడిగి చైన్ లూప్ అడిగితే ఏదో ఒకటి ఇచ్చేసి బెస్ట్ అంటున్నారు. సో ఇది ఎంత మంచి చైన్ లూపో చూద్దాం మనము. సో వీ విల్ లూప్ అవర్ చైన్ నౌ అండ్ దెన్ వీ విల్ స్టార్ట్ ఓవర్ అగైన్. ఇదైతే నాకు ఒక రకంగా నచ్చిందని చెప్పొచ్చు. ప్రోడక్ట్ చాలా బాగుంది. అండ్ మీకు దొరికితే మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్. ఇదేం పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు, నేను కొని యూజ్ చేసి నాకు నచ్చింది కాబట్టి ఒక రైడ్లో నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనము ఈ 3 యూజ్ చేసి మనం చైన్ క్లీనింగ్ అనేది ఎట్లా చేస్తామో చూపిస్తాను మీకు. చలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బైక్ చైన్కి మనకి ఎంత మట్టి ఉందో. అంటే ఈ టైర్ అయితే ఇగ్నోర్ చేయండి, నేను క్లీన్ చేస్తాను తర్వాత. ఎందుకంటే చైన్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనము దేంతో అయితే క్లీన్ చేస్తున్నామో WD-40 పెట్టి ఇంకా చైన్ లూప్ పెట్టి ఇదంతా మళ్ళీ ఖచ్చితంగా టైర్ మీద పడుతుంది. సో అది మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ క్లీన్ చేస్తాను టైర్. ప్రస్తుతానికి అయితే ఇగ్నోర్ చేసేయండి అది. సో మీరు చైన్ చూడొచ్చు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో. ఎందుకంటే మనము లాంగ్ రైడ్ కొట్టాము కదా, లాంగ్ రైడ్ కొట్టాము ఒకటి, ఇంకేంటంటే బురద స్లష్ వీటిలన్నింటిలోంచి కూడా వెళ్ళాము. సో చూసారు కదా ఎంత భయంకరంగా తయారైందో చైన్. సో ఇప్పుడు దీన్ని క్లీన్ చేస్తున్నాను నేను. అట్ ది సేమ్ టైం వీడియో చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఎట్లా క్లీన్ చేయాలని చెప్పి నేను చేస్తున్నాను. సో లెట్స్ డూ ఇట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక పేపర్ తీసుకుని మన టైర్ ఎక్కడైతే ఆయిల్ పడుతుంది అనుకుంటామో అక్కడ కింద నేను ఈ పేపర్ వేసేస్తాను. సో దట్ ఏంటంటే మనకి ఫ్లోర్ పాడవకుండా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్. అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము WD-40 యూజ్ చేస్తాము. WD-40 అనేది చాలా యూస్ఫుల్ స్ప్రే. నేను మీకు దీని యూజెస్ కూడా నేను డెడికేట్ ఇంకో వీడియో చేస్తాను కదా, ఖచ్చితంగా చేస్తాను. సో డైరెక్ట్ WD-40 తీసేసుకుని ఫస్ట్ మనము దీన్ని లైట్గా స్ప్రే చేసుకుందాము. సో దానికంటే ముందు మనం ఇంజన్ స్టార్ట్ చేసేసుకుని గేర్ వేసేసుకుంటే చైన్ రొటేట్ అవుతూ ఉంటుంది కదా. చైన్ రొటేట్ అవుతున్నప్పుడు మనకి ఇది స్ప్రే చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది.
సో ఇక్కడ కింద చూస్తున్నారు కదా మీరు, దాని ఆ చైన్కి ఉండే మట్టి అదంతా ఎట్లా కారుతుందో అదంతా ఆటోమేటిక్గా కారుతుంది అనమాట. సో WD-40కి ఆ నేచర్ ఉంటుంది. చూస్తున్నారు కదా మట్టి అదంతా ఎట్లా కారిపోతుందో. ఇంకా చూడండి, చూస్తున్నారు కదా ఎట్లా కారుతుందో మట్టి అంతా. సో WD-40కి ఆ నేచర్ ఉంటుందన్నమాట. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు యూజ్ దిస్ ప్రోడక్ట్ నన్ను అడిగితే. కింద చూడండి అదంతా మట్టే. సో నన్ను అడిగితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ప్రాసెస్ అని చెప్తాను చైన్ క్లీన్కి. మనం ఇంట్లో చైన్ క్లీన్ చేసుకోవాలంటే చూసారు కదా మట్టి ఎట్లా కారిపోతుందో. సో అది అయిన తర్వాత దెన్ ఐ విల్ సే వాట్ టు డూ నెక్స్ట్ అనమాట. మనము బ్రష్ చూపించా కదా మీకు, ఈ బ్రష్ తోటి కూడా ఒకసారి క్లీన్ చేద్దాము. సో ఐ విల్ షో ఇట్ యూ హౌ టు డూ ద నెక్స్ట్ స్టెప్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా WD-40 యూజ్ చేయంగానే, మనది ఈ ప్రోడక్ట్ ఇది యూజ్ చేయంగానే మనకి చైన్కి మనం ఇంకా కనీసం బ్రష్ పెట్టి రుద్దను కూడా రుద్దలేదు. మొత్తం ఎంత దానికి ఉన్న మట్టి అంతా ఎట్లా కారిపోయింది చూసారు కదా. సో అందుకే అనమాట మనకేంటంటే స్పెసిఫైడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ అనేది అదే. మనం కెరోసిన్ పెట్టి క్లీన్ చేయొచ్చు, డీజిల్ పెట్టి క్లీన్ చేయొచ్చు, పెట్రోల్ పెట్టి క్లీన్ చేయొచ్చు, ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంజిన్ ఆయిల్ పెట్టి కూడా క్లీన్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఇట్లాంటి ప్రోడక్ట్స్ వాడడం వల్ల అంటే ఇవి ఏంటంటే స్పెసిఫిక్గా ఈ పర్పస్ కోసం మ్యానుఫ్యాక్చర్ చేయబడ్డాయి కాబట్టి మనం చూసారు కదా కొట్టంగానే ఇట్లా కొట్టిన విదిన్ 10-20 సెకండ్స్ లోపల దాని మట్టి చైన్కున్న మట్టి అంతా ఎట్లా కింద దిగింది చూసారు కదా. చూడండి మళ్ళీ చూడండి చూపిస్తాను. అది చూడండి ఫ్రెండ్స్, కిందంతా చైన్కున్న మట్టి మొత్తం దిగిపోయింది. అంటే మట్టి మొత్తం దిగిందంటే కంప్లీట్గా దిగిందని కాదు, ఇంకా స్టిల్ మనకి ఇక్కడ కొద్దిగా సో చిన్న పార్టికల్స్లా ఉంది. నేను అది కూడా ఇప్పుడు నేను బ్రష్ తోటి క్లీన్ చేసేస్తాము. సో టోటల్ సూపర్ ఫెంటాస్టిక్ క్లీన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ బ్రష్ తీసుకుని బ్రష్ తోటి క్లీన్ చేద్దాం మనము. అండ్ దెన్ ఇప్పుడు మనం ఒకసారి ఇంకా చిన్న క్రిస్టల్ లాంటి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసేయడం కోసం ఒకసారి మనము క్లాత్ తోటి తుడిచేద్దాము. మనకు వచ్చేసి ఏంటంటే మనకి చిన్న క్రిస్టల్ లాంటి పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ పార్టికల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోవడానికి చైన్ నుంచి ఒక ఫైన్ క్లాత్ తీసుకుని ఇట్లా తుడిచేసామనుకోండి. చూడండి ఎంత మట్టి వచ్చిందో. సో ఎండ్ ఆఫ్ ది డే మనకి టార్గెట్ ఏంటంటే చైన్ అనేది అస్సలు మట్టి ఉండకూడదు చైన్ మీద, అదే మనం ఫైనల్ టార్గెట్ పెట్టుకోవాలి. మళ్ళీ తుడుస్తా చూడండి, మళ్ళీ ఇంతకింత మట్టి వస్తుంది. సో ఇందాకడికి ఇప్పటికీ చైన్ డిఫరెన్స్ చూడండి ఎంత నీట్గా అయిందో. ఇప్పుడు ఇందాక చూస్తే కనుక మనకి ఎంత మట్టిగా అయిపోయింది కదా, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. సో గైస్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొకసారి ఇంజన్ ఆన్ చేసి బైక్ స్టార్ట్ చేసి WD-40 ఒక్కసారి ఫైనల్ టైం కొద్దిగా కొట్టేసి అట్లా వెహికల్ని కొద్దిసేపు వదిలేద్దాము. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి అట్లా వదిలేద్దాము. వదిలేస్తే ఏమవుతుందంటే చైన్కి ఇంకెక్కడ రస్ట్ ఏమైనా ఉన్నా కానీ అదంతా కిందకి డ్రిప్ అయిపోతుంది. సో అయిన తర్వాత దెన్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అట్లాగా సో సేమ్ ఇందాక మనం తుడిచాం కదా ఈ క్లాత్ తోటి, ఇట్లనే తుడిచేసి అండ్ దెన్ మనం చైన్ లూబ్ అనేది అప్లై చేద్దాం. years later. సో ఫ్రెండ్స్ ఇందాక మనం WD-40 కొట్టేసి అలా వదిలేసాం కదా. సో ఇప్పుడు మనం సెకండ్ అండ్ లాస్ట్ టైం ఏం చేద్దామంటే ఒకసారి క్లాత్ తోటి చైన్ అంతా తుడిచేసి సో దట్ దానికి చిన్న డస్ట్ పార్టికల్స్ అవి ఉంటాయి కదా, ఆ పార్టికల్స్ అన్నీ మొత్తం నీట్గా అంటే కంప్లీట్గా చకాచక్ క్లీన్ అయ్యేటట్టు క్లీన్ చేద్దాం. క్లాత్ తోటి క్లీన్ చేసి దెన్ మనం ఒకసారి చైన్ స్ప్రే కొడదాం. చైన్ స్ప్రే ఇన్ ద సెన్స్ చైన్ లూబ్ మీకు చూపించాను కదా, రోల్ ఆన్ అని చెప్పి. ఇది నాకైతే ఇది బాగానే ఉంది, బాగానే నచ్చింది నాకు. సో ఎందుకంటే నా లాస్ట్ బ్లాగ్లో కూడా నేను హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఇది యూజ్ చేశాను అండ్ దెన్ ఐ ఫెల్ట్ ద క్వాలిటీ ఈజ్ గుడ్ అనమాట. నాకు ఐ లైక్ ది క్వాలిటీ. సో ఇంకా దీనికి అడ్వర్టైజ్మెంట్ చాలు. ఒకసారి మనం చైన్ అనేది మొత్తం ఇంకొకసారి క్లాత్ తోటి రబ్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసుకుని అండ్ దెన్ మనం చైన్ లూప్ కొడదాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ చైన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనకి మిగిలింది ఏంటంటే లూప్ చేయడము. సో ఇప్పుడు ఫటాఫట్ లూప్ చేసేసి దెన్ వీ విల్ క్లోజ్ ఆఫ్ దిస్ వీడియో ఫర్ నౌ.
సో ఫ్రెండ్స్, ఈరోజు మనము చైన్ క్లీన్ చేసాము, లూప్ చేసాము. చూసారు కదా ఎంత ఈజీగా ప్రాసెస్ చేయడం. మనం కొద్దిగా కావాల్సింది ఏంటంటే కొద్దిగా ఓపిక కావాలి చేయడానికి. అండ్ దెన్ మనకి రైట్ టూల్స్ ఉంటే ఏదైనా చేయొచ్చు మనం. మీరు చైన్ లూప్ చేసిన వెంటనే అయితే రైడ్ చేయకండి. కొద్దిసేపు జస్ట్ ఒక 15-20 మినిట్స్ వరకు లెట్ దట్ సెటిల్ అనమాట. కొద్దిగా సెటిల్ అయిన తర్వాత మీరు బైక్ని తీసుకుని బయటికి వెళ్ళచ్చు. కానీ కొద్దిసేపు ఆ చైన్ లూబ్ అనేది చైన్ లింక్స్లో అన్నింటిలో పట్టుకునే వరకు కొద్దిసేపు వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత ఈజీగా మనకి ఇంట్లోనే చైన్ క్లీన్ చేసుకోవడం అండ్ లూప్ చేయడము. సో ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ బటన్ని స్మాష్ చేసేయండి. షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి, సో దట్ ఎవరైతే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చూస్తున్నారో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ దెన్ కింద నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా మీకు ఏమన్నా ఈజియెస్ట్ వే తెలుసు చైన్ క్లీన్ చేయడానికి, ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయా చైన్ క్లీన్ చేయడానికి అని చెప్పి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటికే మీరు అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు, నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను, ప్రతి ఒక్క కామెంట్కి నేను రెస్పాన్స్ ఇస్తాను ఖచ్చితంగా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన జీవీఆర్ ఫిల్మ్స్ తెలుగు ఛానల్కి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి, సో దట్ యూ విల్ రిసీవ్ నోటిఫికేషన్. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.